హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా పేరు బిందు. శ్రావణ మాసం స్పెషల్ వరలక్ష్మి వ్రతానికి సంబంధించిన ప్రసాదాల వీడియోస్ అన్ని కూడా నా ఛానల్లో ప్రీవియస్గా పోస్ట్ అయి వస్తున్నాయి. ఎవరైనా మిస్ అయి ఉంటే ప్లీజ్ గో అండ్ చెక్ దట్ వీడియోస్. ఈ రోజు వీడియో స్పెషల్ గోధుమ పిండితో బొబ్బట్లు చేస్తున్నాను ఇన్ ఎ హెల్దీ వే. సో బిగినర్స్ అయినా కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళ కన్నా నా వీడియోస్ ఆర్ నా ఛానల్ని సజెస్ట్ చేయండి, వాళ్ళకి చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది, ట్రస్ట్ మీ. అండ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తున్నాను. ముందుగా ఒక 1 కప్ పచ్చిశనగపప్పుని వాష్ చేసుకొని తీసుకున్నాను అనమాట. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మాత్రమే నేను కుక్కర్లోకి యాడ్ చేసుకున్నాను. అండ్ దీనికి కొంచెం సాల్ట్ అండ్ కొంచెం పసుపు అండ్ 2 కప్స్ వాటర్ అనేది యాడ్ చేసుకుని 3 to 4 విజిల్స్ అనేది వచ్చాక మాత్రమే నేను ఓపెన్ చేస్తున్నాను. చూసారు కదా, పప్పు ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. పలుకుగా మాత్రం అసలు ఉండకూడదు. పలుకుగా ఉంటే ఎక్స్ట్రా ఇంకో 1 విజిల్ రానిచ్చుకోవాలి. చూసారు కదా, చాలా సాఫ్ట్ కన్సిస్టెన్సీ. ఇప్పుడు దీన్ని ఫిల్టర్లో వేసేసి ఓన్లీ పప్పుని మాత్రమే నేను మిక్సర్లో వేసేసుకుంటున్నాను. అండ్ కింద వాటర్ అనేది ఎక్స్ట్రా ఉంటే వెళ్ళిపోతుంది. చూసారు కదా, ఫైన్గా సాఫ్ట్గా వచ్చేస్తుంది. అండ్ ఇన్ కేస్ ఈ పప్పులో లైట్గా పప్పులుగా ఉన్నా సరే నో ప్రాబ్లం అనమాట, ఎందుకంటే ఆల్రెడీ పప్పు సాఫ్ట్ కన్సిస్టెన్సీ కాబట్టి నో ప్రాబ్లం. కానీ పలుకుగా మాత్రం అసలు ఉండకూడదు, అది మాత్రం గుర్తించుకోవాలి. సో అది పక్కన పెట్టేద్దాం. అండ్ గోధుమ పిండి 1.5 కప్పుని యాడ్ చేసుకున్నాను. అండ్ 1 టేబుల్ స్పూన్ గీని కూడా యాడ్ చేసుకున్నాను. మీకు కావాలితే ఇంకా ఎక్స్ట్రా కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ పసుపుని ఎందుకంటే నైస్ కలర్ వస్తుంది అనమాట. ఈ గోధుమ పిండికి సరిపడగా మాత్రమే సాల్ట్ యాడ్ చేసుకున్నాను. అండ్ దీన్ని బాగా మిక్స్ చేసేస్తున్నాను. చూసారు కదా, బాగా మిక్స్ చేసుకుని మనకి ఇలాగా ఉండల్లాగా వస్తే మనకి కరెక్ట్గా వచ్చినట్టు అనమాట. దీన్ని ఇప్పుడు స్టెప్ వైజ్గా వాటర్ యాడ్ చేసుకుంటూ బేటర్గా కలుపుకుంటున్నాను అనమాట. చూసారు కదా, స్టెప్ వైజ్గా నేను యాడ్ చేస్తూ కలుపుతున్నాను. యాక్చువల్గా ఈ పసుపు వేయడం వల్ల ఏంటంటే మంచి కలర్ వస్తుంది అనమాట, ఎక్స్ట్రా ఫుడ్ కలర్స్ ఏమి యాడ్ చేయకుండాని. అండ్ సాఫ్ట్గా వచ్చింది చూసారు కదా. దీనిపైన మళ్ళీ ఒక గీ అనేది అప్లై చేసేసి దీన్ని కూడా ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకుందాము. అండ్ ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే లోపల ఉన్న పూర్ణాన్ని ప్రిపేర్ చేస్తున్నాను. అండ్ 1.5 కప్పు బెల్లం పౌడర్ నేను యాడ్ చేసి ఒక పావు కప్పు మాత్రమే కొంచెం వాటర్ యాడ్ చేసుకుని మెల్ట్ అయ్యేంత వరకు కూడా నేను ఉంచుకుంటున్నాను. అండ్ ఇది ఏంటంటే ఒక మీడియం టు సిమ్ ఫ్లేమ్లో జరిగితే సరిపోతుంది. అండ్ మనం పక్కన పెట్టుకున్న పప్పు ఉంది కదా, అది డైరెక్ట్గా మిక్సీలోంచి ఇందులోకి యాడ్ చేసేస్తున్నాను. అండ్ ఇది మిక్స్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. అండ్ ఇన్ కేస్ ఒకవేళ కన్సిస్టెన్సీ వాటర్ అనేది ఎక్కువ అయిపోతే మీకు కొంచెం ఎక్కువ టైం పడుతుంది అంతే. ఇది ఆల్మోస్ట్ నాకు ఇది దగ్గర పడడానికి ఒక 20 మినిట్స్ అన్న టైం పట్టింది. అంటే ఆల్మోస్ట్ నేను ఇక్కడ వీడియోలో చూపించలేను కాబట్టి స్పీడ్గా అయిపోయింది అనుకుంటారు, కానీ ఇది 20 మినిట్స్ ఈజీగా టైం పడుతుంది. ఎక్స్ట్రాగా వాటర్ ఎక్కువైతే ఇంకొక 10 మినిట్స్ ఆర్ 5 మినిట్స్ ఎక్స్ట్రా పడుతుంది. దట్స్ నో ప్రాబ్లం, ఎందుకంటే ఈ పూర్ణం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. చూసారు కదా, లైట్గా నాకు పలుకులు ఉన్నాయి, బట్ నో ప్రాబ్లం అంటే ఎందుకంటే పప్పు ఆల్రెడీ ఉడికిపోయింది. బట్ ఏంటంటే సాఫ్ట్గా గ్రైండ్ అవ్వలేదు అంతే అనమాట. దీన్ని చివరి అంచులకి రాసేసుకున్నాను, ఎందుకంటే ఆ వేడికి కొంచెం టైట్ అయిపోతుంది అనమాట. అండ్ 1 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ అండ్ 2 టేబుల్ స్పూన్ గీ యాడ్ చేసుకున్నాను. అండ్ కొంచెం చల్లారిన తర్వాత మాత్రమే నేను దీన్ని మిక్స్ చేస్తున్నాను. చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీలో ఉంటే పర్ఫెక్ట్ అనమాట మనకి. అండ్ అస్సలు పల్చగా కానీ లేదంటే వాటరీగా కానీ అస్సలు ఉండకూడదు, లేదంటే మనకి మొత్తం స్పాయిల్ అయిపోతుంది. ఎందుకంటే మనం దీంట్లో ఒక పప్పు కానీ గీ కానీ అంతా కూడా మంచి ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకున్నాము. ఇది కరెక్ట్గా ఫామ్ అయితే మనం పూర్ణం అనేది కరెక్ట్గా లోపల ఉంటుంది అనమాట, ఫిక్స్ అయ్యి, లేదంటే మొత్తం స్పాయిల్ అయిపోతుంది. అండ్ ఇక్కడ నేను ఈవెన్గా బాల్స్ చేసుకుని పక్కన పెట్టేసుకున్నాను. అండ్ ఈ బేటర్ కూడా మనకి నానిపోయింది. చూసారు కదా ఎంత సాఫ్ట్గా ఉందో. నేను ఏ కుకింగ్ సోడాలు కానీ ఏమీ వేయలేదు, జస్ట్ సాఫ్ట్గా మిక్స్ చేసుకున్నాను. స్టెప్ వైజ్గా వాటర్ యాడ్ చేసి విత్ గీ యాడ్ చేసి. అండ్ సేమ్ పూర్ణం స్వీట్ బాల్స్ ఎలా అయితే సైజులో చేశానో సేమ్ అదే సైజులో నేను ఇవి బాల్స్ చేశాను. సో 2 ఈక్వల్ సైజ్ చేసుకుంటే ఈక్వల్గా స్వీట్ అనేది సెట్ అయిపోతుంది అనమాట. సో స్వీట్ కొంచెం తక్కువ తినేవాళ్ళు, అంటే కొంచెం తక్కువే తినే వాళ్ళకి ఏంటంటే కొంచెం చిన్న బాల్స్ చేసుకోండి, అప్పుడు స్వీట్ మీకు అడ్జస్ట్ అవుతుంది. సో ఇది కరెక్ట్ మెజర్మెంట్ అనమాట. 2 బాల్స్ కరెక్ట్గా చేసుకుంటే మనకి కరెక్ట్గా స్వీట్ అనేది సరిపోతుంది. సో ఇప్పుడు ఏంటంటే ఒక తినే ప్లేటు వెనకాల నేను గీ అప్లై చేసుకుని ఈ బాల్ని ఇలా ప్రెస్ చేసుకుంటూ మళ్ళీ గీ అప్లై చేసుకొని దీన్ని ఇప్పుడు మోమో షేప్ అనేది తెలుసు కదా ఆల్మోస్ట్ అందరికీ. సో ఈ మోమో షేప్ లాగా ఇది ఒక లోతులాగా చేసుకుని ఈ లోతులో ఏంటంటే స్వీట్ బాల్ అనేది పెట్టుకుంటాం మనం. చాలా ఈజీ అసలు, ఎందుకంటే ఈ పూర్ణం అనేది
మీరు చేసుకుంటే ఈవెన్ పూర్ణం బూరెలు కూడా తయారు చేసుకోవచ్చు. సో 2 ప్రసాదాలు అనేది ఈజీగా తయారు చేసుకోవచ్చు అనమాట. సో అందుకు మీకు ఈజీ మెథడ్‌లో చూపిస్తున్నాను. అండ్ ఈ రకంగా క్లోజ్ చేసేస్తే సరిపోతుంది. అండ్ మళ్ళీ ఘీ అప్లై చేసుకొని బోత్ ది సైడ్స్ అనమాట. ఇది ప్రాసెస్ అంతా కూడా నేను అంతా ఫింగర్స్తోనే చేస్తున్నాను. ఎందుకంటే ఆల్రెడీ సాఫ్ట్‌గా ఉన్న బ్యాటర్ అండ్ లోపల మనం పూర్ణం కూడా సాఫ్ట్‌గానే ఉంది. అండ్ మళ్ళీ దీన్ని రౌండ్ చుట్టినప్పుడు కూడా చాలా ఘీ అప్లై చేసి మనం చేస్తున్నాము. సో ఆటోమేటిక్‌గా అది ఫ్లెక్సిబుల్‌గా అది మూవ్ ఆన్ అయిపోతదనమాట. లైట్‌గా మనం ఫింగర్స్‌తో టచ్ చేస్తే. బట్ ఒకటి ఏంటంటే ముందు వెనకాల ఫ్లిప్ చేస్తూ మనం చేయడం వల్ల ఏంటంటే పూర్ణం ఒక సైడ్ వెనకాల ఎక్కువ వచ్చేసి ఫ్రంట్ సైడ్ ఎక్కువ కవర్ అయిపోయి అలా ఉండదన్నమాట. చూసారు కదా, ఫ్రంట్ అంటుంటే మళ్ళీ వితిన్ సెకండ్స్లో మళ్ళీ వెనకాల కూడా ఫ్లిప్ చేసి మళ్ళీ వెనకాల కూడా మనం అడ్జస్ట్ చేసుకుంటే మనకి సరిపోతుంది. జస్ట్ అడ్జస్ట్మెంట్ చేసుకుంటే మనకి సరిపోతుంది అనమాట. ఎక్కువ కష్టపడే అవసరం లేదు. అండ్ చాలా ఈజీ మెథడ్లో చెప్పాను నేను. డెఫినెట్గా మీరు ట్రై చేస్తారని అనుకుంటున్నాను. చూసారు కదా, అన్ని బాల్స్ కూడా ఈ రకంగా చేసుకుని నేను పెట్టేసుకున్నాను. అండ్ దీన్ని ఇప్పుడు హీట్ అయిన తవా మీద మొత్తం ఘీ అంతా అప్లై చేసేసాను. చేసుకున్న బొబ్బట్లన్నీ కూడా ప్యాన్ మీద వేసేసుకుంటే సరిపోతుంది. అండ్ వేసుకున్న వెంటనే ఘీ అనేది అప్లై చేసుకోవాలి. సో ఈ బొబ్బట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే ఘీ అనమాట. చాలా టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది. సో అస్సలు మర్చిపోకండి, ఘీ ఉన్నప్పుడే ఇవి చేసుకోండి ఒకవేళ చేసుకోవాలనుకుంటే. ఎందుకంటే అందులోనే చాలా టేస్ట్ కూడా ఉంటుంది. సో ఘీ అప్లై చేసిన తర్వాత ఒక 5 to 10 సెకండ్స్ లోపే ఫ్లిప్ చేసేస్తున్నాను. చూసారు కదా, ఫ్లిప్ చేసేసాను. అగైన్ మళ్ళీ నేను ఘీ అప్లై చేస్తున్నాను. సో అండ్ 5 to 10 సెకండ్స్ తర్వాత మళ్ళీ నేను ఫ్లిప్ చేసేస్తున్నాను. సో ఈ ప్రాసెస్ అనేది ఒక 2 to 3 టైమ్స్ రిపీట్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్ కుక్ అనమాట. అండ్ ఇది ఏంటంటే నేను గోధుమ పిండితో చేశాను కాబట్టి ఒకే సైడ్ 10 సెకండ్స్ కన్నా ఎక్కువ సేపు ఉంటే అది గట్టిగా అయిపోతాయి అనమాట. సో అది మాత్రం నోట్ చేసుకోండి. అండ్ ఇన్ కేస్ మైదా పిండితో యాడ్ చేసినా సరే సేమ్ ఇదే, కాకపోతే ఇంకా ఫ్లఫీగా వస్తుంది అనమాట. బట్ అది హెల్త్కి అంత మంచిది కాదు అనుకుంటే ఈ గోధుమ పిండితో ఈ రకంగా కూడా చేసుకోవచ్చు నైవేద్యంగా పెట్టడానికి అనేది మీకు చెప్తున్నాను అనమాట. సో చూసారు కదా, ఇది ఆల్మోస్ట్ నేను 3 టైమ్స్ ఈ ప్రాసెస్ అనేది రిపీట్ చేశాను. అండ్ ఇప్పుడు తీసేసుకుంటున్నాను. అండ్ హాట్ బాక్స్లో పెట్టుకుని కావాల్సినప్పుడు ఓవెన్లో హీట్ చేసుకుని తింటే చాలా అంటే చాలా బాగుంటాయి. ఎక్స్ట్రా ఘీ కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ చూసారు కదా, లోపల పూర్ణం చూపిస్తాను. చూసారు కదా, ఇది పర్ఫెక్ట్. నేను చూపిస్తున్న విధంగా పప్పు ఉడికితే మీకు ఖచ్చితంగా చాలా బాగా వస్తుంది. అండ్ డెఫినెట్గా ట్రై చేయండి.